ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిండ్రు జిల్లాకి. బాగానే ఫోటోలు గిటోలు దిగి మంచిగానే వేయండి. కానీ ప్రాబ్లం ఏమంటే జిల్లా ప్రజలకు తెలియజేయాల్సింది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వీక్ ఉన్నది. లోకల్ బాడీస్లో ఇంకా వీక్ అవుతున్నది అన్నది వాళ్ళ సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి డబ్బులు రిలీజ్ చేసే పరిస్థితి కనబడతలేదు, కేవలం రాజకీయ పరిస్థితుల వల్ల. ఇది మంచి పద్ధతి కాదు. డబ్బు నీది కాదు. మేము అడిగేది రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల డబ్బు నీది కాదు. మొత్తానికి మొత్తం ఒక మాధవ్ నగర్ బ్రిడ్జ్ సగం పైసలు తప్ప వేరే బ్రిడ్జ్లు అన్నీ కూడా కేంద్రంవే. దాని తర్వాత మా నాయన ప్రేమతో పిలుచు మహేషా అని, మా మహేష్ అన్నని, బ్లాక్ బెల్ట్ మహేష్ అన్న, పీసీసీ ప్రెసిడెంట్. జనరల్గా చదువుకోని వాళ్ళు ట్యూషన్ చెప్పొద్దు, సబ్జెక్ట్ లేని వాళ్ళు ట్యూషన్ చెప్పొద్దు, ట్యూషన్ వినాలి. కేంద్రం నిధులు వస్తలేవు అని అన్నాడు ఆయన. ఇప్పుడు చిట్ట మొత్తం ఇస్తా ప్రతి ఒక్క బ్రిడ్జ్ది. ఫస్ట్ అడవి మామిడిపల్లి అన్నా మహేషా ఇను, టోటల్ కాస్ట్ 22 కోట్లు, 15.90 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 16 కోట్ల రూపాయలు 7-8 సంవత్సరాల క్రితమే డిపాజిట్ చేయబడ్డాయి స్టేట్ గవర్నమెంట్ దగ్గర. అప్పుడు అట్లా సిస్టమ్ అట్లా ఉంటుండే, ఆ తర్వాత మార్చిండు. మళ్ళా తర్వాత 2.70 crores కూడా డిపాజిట్ చేసిరు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. అంటే ఆల్మోస్ట్ 18.6 crores అవుట్ ఆఫ్ 22 crores ఆల్రెడీ డిపాజిటెడ్ ఇయర్స్ బ్యాక్. కొన్ని సంవత్సరాల కింద మీ దగ్గర డిపాజిట్ చేశారు. మిగిలిన 3.64 crores డిపాజిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు, కేంద్రంలో డబ్బులు ఆగలేదు. కేంద్రం డబ్బులు మీ దగ్గర సంవత్సరాల నుంచి మురుగుతున్నాయి. మీ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం దాన్ని డైవర్ట్ చేసింది. ఎక్కడ డైవర్ట్ చేసిందో మీరు చూసుకోవాలి. చూసుకొని అది మా జిల్లాకి అడవి మామిడిపల్లి బ్రిడ్జ్కి పేమెంట్లు డ్యూ ఉన్నాయి, ఇచ్చేస్తే పనులు ఫినిష్ అవుతాయి. మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కాంట్రాక్టర్కి రిసీవ్డ్ 10 కోట్లు. గవర్నమెంట్ ఆల్రెడీ బిల్ రేజ్ చేసింది, ఇవ్వాల్సిన పైసలు 3.30 crores. వర్కులు అయిపోయి ఆఫీసర్లు కావాలని బిల్ చేస్తలేరు, పైసలు లేవని. అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారు మీరు కూడా కొంచెం జాగ్రత్తగా పనిచేసుకోవాలి. మీరు బిల్లులు రేజ్ చేయడం ఆపొద్దు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని. మీ పని మీరు చేసేయాలి సక్రమంగా టైంకి. మీరు మీ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ను పిలిచి కరెక్ట్ 18th ఆగస్టులో నేను రివ్యూ పెట్టిన మీ దగ్గర. కాబట్టి మీ పని మీరు చేయండి. ప్రభుత్వం పైసలు ఇవ్వకపోతే వేరే విషయం. మీరు బిల్స్ రేజ్ చేయడం ఎందుకు స్లో చేస్తున్నారు? 3.64 crores పనులు అయిపోయినాక బిల్స్ రేజ్ చేస్తలేరు. అంటే కాంట్రాక్టర్కి 3.30, 3.64 దాదాపు 7 crores పెండింగ్ ఉన్నది డ్యూ. ల్యాండ్ అక్విజిషన్ 7 సంవత్సరాలు తీసుకున్నది స్టేట్ గవర్నమెంట్ అది చేయడానికి. 7 సంవత్సరాలు ల్యాండ్ అక్విజిషన్, అందుకని డిలే అయింది ఇన్ని రోజులు. ల్యాండ్ అక్వైర్ చేయలే, చేసినాక మళ్ళీ ఈ తతంగం. ఇది అడవి మామిడిపల్లి ముచ్చట. ఇక అరసపల్లి, ఈ టీఆర్ఎస్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఇదంతా ముస్లిం ఏరియాలో ఉన్నది. వీళ్ళంటే ముస్లింలు అంటే ఓటర్ ఐడి తప్ప ఏమి కాదు. వీళ్ళకి అర్థం కాదు. ముస్లింలకు కూడా అర్థం చేసుకోవాలి మీరు కూడా. ఆడ బ్రిడ్జు 137 కోట్ల బ్రిడ్జ్, అది 132 కోట్ల వర్క్ శాంక్షన్ అయిపోయింది, పనులు మొదలైపోయినాయి.
ఇప్పటి వరకు పేమెంట్ అయింది 22.85 crores, 23 కోట్లు అనుకోండి పేమెంట్ అయిపోయింది. గవర్నమెంట్ దగ్గర పెండింగ్ 7.07 crores బిల్లు పెండింగ్ ఉన్నది, రేజ్ చేసిరు ఆల్రెడీ. వర్క్ అయిపోయి బిల్స్ రేజ్ చేయాల్సినవి 7.5 crores. అంటే ఈడ కాంట్రాక్టర్ 15 కోట్లు పసాయించినాయి కాంట్రాక్టర్లు. బిల్లులు 2024 డిసెంబర్లో రేజ్ చేసిండ్రు, 9 నెలలు అయిపోయింది, 10వ నెల ఇది. ఇది కాక వర్క్ స్లో అవ్వడానికి కారణం కేబుల్స్ ఉన్నాయి, రైల్వే ట్రాక్ అటు దిక్కు ఇటు దిక్కు. ఆ రైల్వేసే తీసేయాలి అవి. దానికోసము 63 లక్షలు డిపాజిట్ చేస్తే రైల్వేస్ దగ్గర రైల్వేస్ ఆ పని చేసి ఇస్తుంది. కేబుల్ అడ్డం ఉన్నాయి, ఆ 63 లక్షలు ఇస్తలేరు. ఇది కూడా లాస్ట్ టైం రివ్యూలో వచ్చింది, 2 నెలల్లో కలెక్టర్ ఇప్పిస్తా అన్నాడు, 2 నెలలు అయిపోయింది. ఆగస్టు 13 అంటే 2 నెలలు అయిపోయింది నేను రివ్యూ చేసింది. సో కలెక్టర్ గారిని కొంచెం పని సీరియస్ గా తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ప్రెషర్లో పని చేయకూడదు, మీరు మీ పని మీరు చేసేయండి. మీరు ప్రెషర్ స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేయండి, మీరు ఆపొద్దు వాళ్ళ మాటిని, మీరు బాధ్యులైతారు. ఇక అతి ముఖ్యమైనది మాధవ్ నగర్ టోటల్ కాస్ట్. ఇది మెయిన్ బ్రిడ్జ్ బ్యూటిఫికేషను, ల్యాండ్ అక్విజిషను ఇవన్నీ కాక మెయిన్ బ్రిడ్జ్ సుమారు 55 కోట్ల వాల్యూ, ప్లస్ సెంటర్ షేర్ చేసేది కొంచెం అటు ఇటు ఉంటుంది. 60 కోట్లకి 30 కోట్లు సెంటర్, 30 కోట్లు స్టేట్. ఇక బ్యూటిఫికేషన్ కి ల్యాండ్ అక్విజిషన్ కి స్టేట్ గవర్నమెంట్ ఎక్స్ట్రా పెట్టుకుంటుంది. బ్రిడ్జ్కి అయితే సగం సగం. దీంట్లో 34.29 కోట్లు ఆల్రెడీ రిసీవ్ అయింది. సెంటర్ 30 కోట్లు కూడా, సెంటర్ 18 కోట్లు డైరెక్టు, 12 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే పేమెంట్లలో 30%. అలా వాళ్ళ సిస్టమ్ అట్లుంటుంది. సో 34.29 crores రిసీవ్డ్ బై ద కాంట్రాక్టర్, 3.15 crore బిల్స్ పెండింగ్ విత్ ద గవర్నమెంట్. ₹1 పైన వరకు ఇంకా రికార్డ్ చేయాలి. పని అయిపోయింది, వీళ్ళు బిల్ రేజ్ చేస్తలేరు. దాదాపు 5 కోట్లు ఈడ పెండింగ్. సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ అగ్రిమెంట్ 18 కోట్లు అయింది, అందులో 12 కోట్ల పేమెంట్ అయిపోయింది. ప్లస్ ఈ 34.29 స్టేట్ గవర్నమెంట్ ఏదైతే పేమెంట్ ఇచ్చిందో అందులో 30%, అంటే దాదాపు 11 కోట్లు అందులో. అంటే 12, 11, 23 కోట్లు సెంటర్కి వెళ్ళి అయిపోయింది 30 కోట్లలో. అంటే సెంటర్ ఫండ్ ఆల్మోస్ట్ 70% పైన, 75% పైన మాధవ్ నగర్కి పేమెంట్ అయిపోయింది. పనులు అయిపోతే మిగిలిన 25% కూడా ఇస్తారు. బిల్లులు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో, మేలో ఆల్రెడీ రేజ్ చేయడం జరిగింది, ఇంకా బిల్లు పెండింగ్ ఉన్నాయి. ఇది మహేష్ కుమార్ గౌడ్ గారు వింటున్నట్టు అనుకుంటా ఉన్నా, లేకపోతే మీరు అందరు వినిపియండి జాగ్రత్తగా. ఆయన మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చదువు రానోడు ట్యూషన్ చెప్పొద్దు, ట్యూషన్కి పోవాలి, వింటందుకు పోవాలి. ఇక ముఖ్యమంత్రి వచ్చిండ్రు. ముఖ్యమంత్రి వచ్చి నాకు అందిన సమాచారం, ఆయనకి పొలిటికల్ గా పెద్ద కనబడతలేదు ఈడ, కాబట్టి ఏమీ పాజిటివ్ గా యాటిట్యూడ్ కనబడతలేదు. వారం 10 రోజులు టైం ఇస్తాము, వారం 10 రోజులు టైం ఇస్తాము. ఈ బిల్స్ మీద క్లారిటీ రిలీజు కాకుండా పనులు మొదలు కాకపోతే నిరాహార దీక్షకి కూర్చోబోతున్నట్టు మీ అందరికి చెప్తా ఉన్నా. నా జీవితంలో నేను నిరాహార దీక్ష చేయలే, ఫస్ట్ టైం మాధవ్ నగర్ ఫ్లైఓవర్ కోసం చేస్తా. దీపావళి ఉన్నది, కావాలంటే దీపావళి తర్వాత 3-4 రోజులు టైం ఇస్తాం, దాదాపు 10 రోజులు టైం ఇస్తాము. లేని పక్షంలో నిరాహార దీక్షకు కూర్చుంటాం. ఇంకోసారి మహేష్ కుమార్ గౌడ్ గారు
సబ్జెక్టు నేర్చుకున్నాక మీడియా ముందుకు రండి. మీరు ఆ ఎస్సీకి ఫోన్ చేసి పరువు తీసుకున్నారంట. ఎంత పెండింగ్ ఉన్నది అని ఫోన్ చేసిండట. ఫోన్ చేస్తే సెంటర్కి వెళ్ళి ఎంత పెండింగ్ ఉన్నది అని అడిగితే ఏం పెండింగ్ లేదని చెప్పినట్టు ఆయన. అందరు నవ్వారు కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు. ఎందుకండి పరువు తీసుకుంటారు? తెలుసుకోండి. ఆఫీసర్లకు ఫోన్లు చేసి ఫస్ట్ మీరు తెలుసుకోండి. కేంద్రము ఇలా ప్రాబ్లం ఏం చెప్పాలా మీకు? అడవి మామిడిపల్లి ముందే డిపాజిట్ అయినాయి. అరసపల్లి సిస్టము, మాధవనగర్ సిస్టము మీరు పేమెంట్ చేయాలి. 72 గంటల లోపల మీకు పైసలు వస్తాయి. మాక్సిమం 72 అవర్స్. 73వ గంట కేంద్రం ఆగదు. రైల్వేస్ మీకు 48 గంటలనే ఇచ్చేస్తారు. మా అంటే 72 గంటలు ఏదైనా వీకెండ్ వస్తే ఒకటే రోజులు వస్తుంది పేమెంట్. ఒకవేళ మీరు ఫ్రైడే రేజ్ చేస్తే సాటర్డే సండే ఉంటే మండే వస్తుంది. ఇట్లా 7 కోట్లు ఇచ్చి తీసుకొని మళ్ళీ 7 కోట్లు ఇచ్చి మళ్ళీ తీసుకుంటేందుకు కూడా వీళ్ళకి పైసలు లేవట. నిజామాబాద్ జిల్లాలో సీనియర్ మోస్ట్ నాయకుడు మా రాకేష్ భాయ్ లేడీడా. మా రాకేష్ భాయ్ ఉంటే ఎప్పుడుండే భూమి పుట్టినప్పుడు పుట్టిండు సుదర్శన్ రెడ్డి అంటుండే. ఇట్లా 7 కోట్ల పేమెంట్ ఏది మీది మాధవ్ నగర్వి దాదాపు 5 కోట్లు, ఈ అరసపల్లివి 7.03 ప్లస్ 7.5 బిల్ రేజ్ చేసేది దాదాపు 20 కోట్ల రూపాయలు. మీరు ఇట్లా పేమెంట్ చేస్తే అది ఇచ్చేస్తారు 2 రోజులలో. మీ పైసలు కావు మై డియర్ చీఫ్ మినిస్టర్ గారు, మా ప్రియ మిత్రులు. మీ పైసలు అడుగుతలేం మేము, కేంద్ర నిధులు అడుగుతున్నాము ఇచ్చేమని. పాప మీ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఏం తెలవక సెంటర్కి వెళ్ళి నిధులు ఆగుతున్నాయని చెప్తున్నాడు ఆయన. కాబట్టి విల్ వెయిట్ ఫర్ అబౌట్ 10 days. ఇఫ్ నాట్ హంగర్ స్ట్రైక్కి కూర్చుంటాం.